మిత్రులారా, ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో దాసులుగా బతికేవారు. ఫరోరాజు వారిని బానిసలుగా బాధపెడుతూ కఠినంగా హింసిస్తుండేవాడు. అప్పుడు దేవుడు తన ప్రజలను కాపాడటానికి ఒక మనిషిని ఎంచుకున్నాడు. అతడే మోషే. దేవుడు తన ప్రజలను కష్టాల నుండి తన శక్తితో ఎలా విడిపించాడో ఆ అద్భుతమైన ప్రయాణాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. రాజైన ఫరో హెబ్రీయు స్త్రీలలో మగబిడ్డ పుడితే చంపేయాలి, అమ్మాయి పుడితే బతకనీయండి అని అక్కడి మంత్రసానులకి ఆదేశించాడు. కాని సిప్రా, పూయా అనే మంత్రసానులు దేవుడు అంటే భయభక్తులు కలిగి మగపిల్లలను బతకనిచ్చేవారు. అలా లేవీ వంశానికి చెందిన అమ్రాం మరియు యోకేబద్కు ఒక శిశువు జన్మించాడు. 3 నెలల తర్వాత ఇంకా ఆ పిల్లాడ్ని దాచిపెట్టలేక జమ్ము పిట్టకు జిగటమన్ను కీలు పూసి అందులో పిల్లాడ్ని ఉంచి దానిని నైలు నది ఒడ్డున ఉంచింది. ఫరో కుమార్తె స్నానం చేయడానికి అక్కడికి వచ్చినప్పుడు నాచులో ఆ పెట్టెను చూసి దానిని బయటకు తీయించి చూడగా అందులో పిల్లాడు ఏడుస్తూ కనిపిస్తాడు. అప్పుడామె వాని యందు కనికరపడి హెబ్రీయుల పిల్లలలో ఒకడు అని అంటుంది. అప్పుడే వానికేమవుతుందో అని దూరం నుండి చూస్తున్న వాని అక్క అక్కడకు వచ్చి, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు హెబ్రీయు స్త్రీలలో ఒక దాదిని తీసుకుని రానా అని అడగ్గా ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్తుంది. వెంటనే ఆమె పోయి ఆ పిల్లాడి తల్లిని తీసుకుని వస్తుంది. అప్పుడు ఫరో కుమార్తె, నా కొరకు ఈ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచు, నేను నీకు జీతమిస్తాను అని చెప్పగా ఆ స్త్రీ అలానే చేసి ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఫరో కుమార్తె వద్దకు తీసుకుని వస్తుంది. అప్పుడు ఆమె అతన్ని నీటిలో నుండి తీసితిని గనుక అతనికి మోషే అని పేరు పెట్టి తన కొడుకుగా పెంచుకుంటుంది. మోషే పెద్దవాడైన తరువాత ఒక హెబ్రీయుడిని ఐగుప్తీయుడు కొట్టడం చూసి ఎవరూ లేని సమయంలో అతన్ని చంపి ఇసుకలో పాతిపెట్టాడు. అందువల్ల ఫరో కోపగించి మోషేని చంపాలని ప్రయత్నిస్తాడు. కాని మోషే అక్కడి నుండి మిద్యాను ఎడారికి పారిపోయాడు. అక్కడ అతను రగూయేలు కుమార్తె సిప్పోరాను వివాహం చేసుకుని వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు. మోషే తన మామ ఇత్రూ మేకల మందలను కాపాడుతూ జీవితాన్ని గడుపుతుండేవాడు. ఒకరోజు మోషే హోరేబు పర్వతంపై మేకల మందను మేపుతుండగా యెహోవా దూత ఒక పొదలో ఆరని మంటల్లో ప్రత్యక్షమయ్యాడు. అది చూసి మోషే, ఈ పొద ఎందుకు కాలిపోవడం లేదు అని దానిని సమీపించగానే దేవుడు ఆ పొద నుండి అతన్ని మోషే మోషే అని పిలిచి, నీవు నిలిచియున్నది పవిత్రస్థలం, నీ చెప్పులు విప్పు అని, నేను నీ తండ్రుల దేవుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను, ఐగుప్తులో నా ప్రజల బాధను చూసి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించి విశాలమైన పాలు తేనెలు నదులై పారుతున్న దేశానికి వారిని తీసుకెళ్లడానికి నేను వచ్చాను. కాబట్టి నువ్వు ఫరో దగ్గరకు వెళ్ళి నా ప్రజలను ఐగుప్తు నుండి విడిపించాలి అని చెప్పెను. అప్పుడు మోషే, నేను ఎలా ఫరోతో మాట్లాడగలను, నేను నత్తివాడను అని అన్నాడు. అప్పుడు యెహోవా అతనికి సహాయంగా నీ అన్న అహరోనును పంపిస్తాను అని చెప్తాడు. అప్పుడు వారిద్దరూ ఫరో వద్దకు వెళ్లి, నా ప్రజలు ఎడారిలో మహోత్సవం చేసుకోవడానికి వారిని వెళ్ళనీయు అని యెహోవా చెప్పాడు అని అన్నారు. కాని ఫరో గర్వంగా, యెహోవా ఎవడో నాకు తెలీదు, నేను ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనీయను అని తిరస్కరించాడు. ఫరో దేవుణ్ణి తిరస్కరించడందుకు దేవుడు ఐగుప్తుపై 10 భయంకరమైన ప్రళయాలను రప్పించాడు. అందులో మొదటిది, మోషే అహరోనులు ఏటి యొద్దకు వెళ్లి ఫరో మరియు వారి సేవకుల ముందు వాళ్ల చేతికర్రతో నీళ్లను కొట్టగా అవి రక్తముగా మార్చబడెను. అందులోని చేపలు చనిపోయి కంపు కొట్టెను. రెండవది, అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపినప్పుడు కప్పలు ఐగుప్తు దేశమంతటిపైకి, పడకలపైకి, పాత్రలలోకి వచ్చాయి. మూడవది, మోషే తన కర్రను పట్టుకుని ధూళిని కొట్టగా అవి పేలాయెను. అవి ఐగుప్తు మనుషుల మీద, జంతువుల మీద ఉండెను. నాల్గవది, ఈగల గుంపు ఫరో ఇంటిలోనికి, అతని సేవకుల ఇండ్లలోకి వచ్చెను. ఐదవది, యెహోవా బాహుబలము ఐగుప్తు పశువుల మీదకి వచ్చి అన్నీ చనిపోయాయి, కాని ఇశ్రాయేలు పశువులు బ్రతికాయి. ఆరవది, మోషే ఆవుపు బుగ్గి ఆకాశము వైపు చల్లగానే
మనుషులు మరియు జంతువులపై బొబ్బుల వచ్చాయి. 7వది వడగండ్ల వర్షం కురిసి సమస్త పశువులు చనిపోయాయి. ఇశ్రాయేలు వారికి ఏమీ జరగలేదు. 8వది మునుపెన్నడు వేనంతగా మిడతలు ఆకాశాన్ని కమ్మివేసి పంటలను నాశనం చేశాయి. 9వది మోషే ఆకాశము వైపు తన చెయ్యి చాపినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 రోజులు గాఢాంధకారమాయెను. 10వది ఇశ్రాయేలీయులు దేవుని ఆదేశానుసారం పశువుల రక్తాన్ని తలుపులపై పూసి పస్కా పండుగను జరుపుకున్నారు. అప్పుడు ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ వరకు ఐగుప్తీయుల మొదటి సంతానము పశువుల మొదటి సంతానమును యెహోవా హతము చేసెను. ఇక దీని తరువాత ఫరో కలవరం చెంది ఇశ్రాయేలీలను వెళ్లనిచ్చాడు. వారు రామెసస్సు నుండి సుక్కోతుకు బయలుదేరారు. వారిలో పిల్లలు కాకుండా ఇశ్రాయేలు జనం 6 లక్షలు. కాని అంతలోనే ఫరో మనసు మారి శ్రేష్టమైన 600 రథాలు మిగిలిన ఐగుప్తు రథాలు అన్నిటితో వారిని వెంబడించాడు. ఇశ్రాయేలీలు ఎర్రసముద్రం వద్ద చిక్కుకుని వారి వెనుక ఐగుప్తు సైన్యం రావడం చూసి, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకుని వచ్చావా అని మోషే మీద కోపపడ్డారు. అప్పుడు మోషే యెహోవా ఆజ్ఞ ప్రకారం తన దండాన్ని సముద్రంపైకి ఎత్తగానే బలమైన గాలి వీచి సముద్రం 2గా చీలిపోయింది. అప్పుడు ఇశ్రాయేలీలు పొడినేలపై నడుచుకుంటూ సముద్రాన్ని దాటారు. ఆ నీరు వారి కుడి ఎడమ పక్కన గొడలా ఉండెను. ఫరో సైన్యం వారిని వెంబడిస్తూ సముద్రం మధ్యలోకి వచ్చినప్పుడు మోషే తిరిగి తన చెయ్యును సముద్రం వైపు చాపగా సముద్రం తిరిగి పొర్లి ఫరో సైన్యంలో ఒక్కడూ మిగలకుండా అందరినీ నాశనం చేసింది. ఈ విధంగా యెహోవా ఐగుప్తురాజు ఫరో నుండి ఇశ్రాయేలు జనాన్ని మోషే ద్వారా కాపాడి విడిపించాడు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.